కుటుంబం అనుకోవచ్చు, నాకు ఆదరణ చూపించేవారు లేరు, నాకు బలపరిచేవారు లేరు, నా చుట్టూ శత్రువులే ఉన్నారు. ఏంటి, నేను ఎంత ప్రేమిస్తున్నా, ఎంత ప్రేమ అభిమానాలు చూపిస్తున్నా కూడా అందరూ కూడా నన్ను శత్రువుగానే భావిస్తున్నారు అని అంటే నేనంటున్నాను, ఈ లోకంలో నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నిజదేవుడైన బయర్షెబలో ఉన్న దేవుడు, ఎడారిలో ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటి తెలుసా? నేను నిన్ను విమోచిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. నేను నిన్ను ప్రేమిస్తాను, నేను ఆధిక్యతనిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ లోకంలో నీ కుటుంబము, నీ వారు అనుకున్న వారందరూ విడిచిపెట్టినా కూడా నేనేమాత్రం కూడా నిన్ను విడిచిపెట్టేవాడను కాదు. ఇదిగో ఎడారిలో ఉన్నామనుకోవచ్చు, ఆ ఎడారిలోనే నిన్ను ఎత్తైన శిఖరాలపై ఎక్కిస్తున్నానని యాకోబుకు మాట ఇచ్చిన దేవుడు ఈరోజు ఈ కుటుంబానికి కూడా నా దేవుడు మాట ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, మీరు ఆలోచించండి, యాకోబు ఎంత విధంగా ఆశీర్వదించబడ్డాడు అని అంటే, నేను ముగిస్తున్నాను. యాకోబు ఎంత విధంగా ఆశీర్వదించబడుతున్నాడంటే ఏంటి, మనకి ఎవడైనా ఎక్కువ పెట్టేస్తే మనం ఏమంటాం? తినరు కదా మీరు, అస్సలు తినరమ్మా, పేట్లు ఎట్టినా సరే తోసేస్తాను వెనక్కి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కువ పెట్టయితే ఏమంటాం? చాలు, వద్దు. కొంతమంది వెరైటీగా చెప్తారు, చాలు అంటాడు. అంటే ఇప్పుడు చాలు అన్నాడు, ఏమాడతాడు? చాలు అంటే అన్నం చేడతాడు. కొంతమంది చాలు చాలు అంటే నువ్వు వేసేయి అని అర్థం. ఇక్కడ యాకోబు జీవితం మనం చూస్తే మీరు ఒక్కసారి గమనించండి. ఆ మాట నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యపడ్డాను. చదవండి ఒకసారి, ఈ మాట చెప్పి ముగిస్తాను. ఆదికాండం 33వ అధ్యాయం 11వ వచనం. నాకు కావలసినదంతా నాకుందే, నాకు కావలసిందంతా. అప్పుడు దాకా ఏమన్నాడు? అయ్యా, ఒంటరిని, కాకిని, ఎడారిలో నివసిస్తున్నాను, ఏ దిక్కు లేదు, శత్రువులు నా మీద తాండవం చేస్తున్నారు అన్న యాకోబే ఇప్పుడు అంటున్నాడు ఏమన్నా తెలుసా? నాకున్నది చాలు, నీది నాకు అవసరం లేదు. గట్టిగా చప్పలు కొట్టి మహింపరచు గట్టిగా. హల్లెలూయా. నాకున్నది చాలు, దేవుడు నాకు ఇచ్చింది చాలు, ఈ ఆశీర్వాదాలు చాలు, ఈ దీవెన చాలు, ఈ ప్రేమ చాలు అనేంత వరకు వచ్చాడంటే దేవుడు అతనిపైన చూపించిన ప్రేమ ఎటువంటిదో, అతనిపై చూపించిన కుమ్మరించిన అభిమానం ఎటువంటిదో మీరు ఆలోచన చేయగలిగితే అక్కడ అంటాడు, మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి. ఏంటి, ఇప్పుడు నాలాడు కావడం ₹1,00,000 ఇచ్చాడు అనుకో, వద్దంటానా కావాలంటానా? చెప్పాలా? అదే యాకోబు గట్టుకెళ్ళి ఇస్తా అంటాడట, ఆ కింద నీకు యుద్ధకు తెచ్చిన కానుకను యాకోబు దగ్గర అట్టుకెళ్ళారట. యాకోబు తీసుకోయా అంటాడు. అతను, దేవుడు నాకు ఇచ్చింది చాలు, నీది నాకు అవసరం లేదు. దేవునికి